ఓకే అమ్మా రెడీ అమ్మా మైక్ టెస్ట్ చేసుకో. మైక్ 1 2 3. నా వాయిస్ న్యాచురల్గా రావాలి. ఓకే అమ్మా కెమెరామెన్ కొంచెం జూమ్ చేసుకో అమ్మా. నా ఫేసు అద్దిరిపోవాలి చూసే వాళ్ళకి. తమ్ముడు మనలో చెప్పు, మన ఈ వీడియోనే యూట్యూబ్లో ఫేస్బుక్లో వైరల్ అయిపోవాలి. ఓకేనా? ఎవడైనా ఉచ్చబోసుకొని ఈ వీడియో ఎండు వరకు చూడాల్సిందే. జీవితం మీద ఆశ చచ్చిపోయి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కనబడ్డ ప్రతి ఒక్కడికి ఈ వీడియో వాడు షేర్ చేయాల్సిందే. తమ్మునేలు ఎలా ఉండాలంటే, కోవిషీల్డ్ వేసుకున్నావా నీ పని గోవిందా. అమ్మ స్టిల్ ఈ పిక్చర్ తీసుకో తమ్మునేల కోసం. ఎమోషన్ క్యారీ అయిందో లేదో చూసుకో. ఓకే దెబ్బకి ఈ వీడియో వైరల్ అయిపోవాలి. 10 మిలియన్ వ్యూస్ రావాలి, 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ పక్క చేయాల్సిందే, గంట కొట్టాల్సిందే వాడు. ఓకే రెడీ? అంత ఓకేగా? ఓకే రెడీ. బ్రేకింగ్ న్యూస్ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్. ప్రపంచం మొత్తం ఉలిక్కి పడే వార్త. మీరు కోవిషీల్డ్ వేసుకున్నారా? అయితే రక్తం గడ్డగట్టి చావాల్సిందే. అదేవిధంగా డాక్టర్ గారు మీరా? సారీ సార్. కెమెరామ్యాన్ జూమ్ చేసుకో. అసలు ఆస్ట్రాజెనికా బయట పెట్టిన వార్త ఏంటి, వీళ్ళు చదువుతున్న వార్త ఏంటి? ఆస్ట్రాజెనికా చెప్పింది ఏంటంటే, కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళలో చాలా రేర్గా, అంటే చాలా కొంతమందిలో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. మనం దీన్ని చూడాలి అంటే, ప్రపంచంలో మీరు ఏ అల్లోపతి మెడిసిన్ తీసుకున్నా, మీరు గూగుల్ ఎక్స్పర్ట్స్ కదా, ఏ మెడిసిన్ మీరు రోజు చాక్లెట్లా తినే పారాసిటమాల్ కూడా చూడండి, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పారాసిటమాల్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని ఉంటుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఉంటుంది, మీకు కన్నా హైపర్ టెన్షన్ ఉంటే బ్లడ్ బ్రెయిన్లో క్లాట్ అవుతుందని క్లియర్గా ఉంటాయి పారాసిటమాల్. ఇవన్నీ రేర్ కాంప్లికేషన్స్. అదేవిధంగా కోవిషీల్డ్లో కూడా చాలా రేర్గా కొంతమంది బ్లడ్ గడ్డగట్టచ్చు. ఈ వ్యాక్సినే కాదు, ప్రపంచంలో మీరు ఏ వ్యాక్సిన్ అన్న, చిన్న పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్లో నుంచి పెద్దవాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్లో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అది చాలా రేర్గా ఉంటుంది. దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే క్లినికల్ ట్రయల్ గురించి తెలుసుకోవాలి. ఏదన్నా ఒక మెడిసిన్ పబ్లిక్కి రావాలి అంటే, ఒక మెడిసిన్ కానీ, ఒక డివైస్ కానీ, ఒక కొత్త సర్జికల్ టెక్నిక్ కానీ పబ్లిక్కి రావాలంటే దానిపైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటారు, ఒకటి క్లినికల్ రీసెర్చ్ అంటారు. ప్రీ క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటంటే, ఈ డ్రగ్ని ఒక అనిమల్లో కానీ, లేకపోతే అనిమల్ మోడల్లో కానీ, లేకపోతే ఒక కంప్యూటర్లో కానీ రీసెర్చ్ చేయడం అనమాట. ఎప్పుడైతే అక్కడ సేఫ్ అని తెలుస్తుందో, సేఫ్టీ డేటా తెలుస్తుందో, నెక్స్ట్ ఫస్ట్ టైం హ్యూమన్ బీయింగ్కి ఇస్తారన్నమాట. దాన్ని క్లినికల్ ట్రయల్ అంటారు. హ్యూమన్ బీయింగ్కి ఇచ్చే మెడిసిన్ అప్పుడు క్లినికల్ ట్రయల్ అంటారనమాట. ఇది 4 ఫేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1లో ఏంటంటే చాలా తక్కువ మందికి, అరౌండ్ 8 పీపుల్కి ఈ మెడిసిన్ ఇచ్చి టెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ వ్యాక్సిన్ సేఫ్గా ఉందా లేదా అని ఫస్ట్ టెస్ట్ చేస్తారనమాట. వ్యాక్సిన్ సేఫ్గా ఉంది అంటే సెకండ్ స్టేజ్లోకి తీసుకొని వస్తారు. సెకండ్ ఫేజ్ అంటారు. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే, అరౌండ్ 80 మెంబర్స్ వీళ్ళకి ఏం చేస్తారంటే వ్యాక్సిన్ ఇచ్చి, ఈ వ్యాక్సిన్ సేఫ్గా ఉందా లేకపోతే చాలా ఎఫిషియెంట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ సేఫ్ ఎఫిషియెంట్ అని తెలుస్తుందో అప్పుడు థర్డ్ ఫేజ్కి తీసుకెళ్తారు. థర్డ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, అరౌండ్ 800 పీపుల్కి మెడిసిన్ ఇస్తారనమాట. అక్కడ ఏం చేస్తారంటే, ఫైనల్గా డ్రగ్ సేఫ్ ఎఫెక్టివ్ అని తెలుసుకున్న తర్వాత జనరల్ పబ్లిక్కి దీనికి ఇస్తారు. ఎప్పుడైతే జనరల్ పబ్లిక్కి ఇస్తారో అది 4th ఫేజ్ అవుతుందన్నమాట. ఇన్ని ఫేజెస్ దాటుకొని వస్తే ఈ వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్క క్లినికల్ ట్రయల్లో ఉన్న మెడిసిన్కి ఏం చేస్తామంటే, రిస్క్ బెనిఫిట్ రేషియో అంటామన్నమాట. ఏదైతే మెడిసిన్కి రిస్క్ కంటే బెనిఫిట్ ఎక్కువ ఉందో అది పబ్లిక్కి ఇస్తాం. ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ ఉందో అది ఇవ్వమన్నమాట. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, క్యాన్సర్ అనేది ఏంటి, లైఫ్ థ్రెటనింగ్. కానీ క్యాన్సర్ మెడిసిన్స్ తీసుకుంటే ఏమవుతుంది, హెయిర్ పోతుంది, లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. కానీ ఆ మెడిసిన్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ హెయిర్ పోవడము, లివర్ డ్యామేజ్ అనేది లెస్ రిస్కీ కంపేర్ టు లైఫ్ అనమాట. అక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా దాన్ని పబ్లిక్ రిలీజ్ చేస్తారనమాట. అదేవిధంగా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా రిస్క్ బెనిఫిట్ రేషియో. రిస్క్ ఏంటి, చాలా కొద్ది మందికి బ్లడ్ క్లాట్ అవుతుంది అని వచ్చిందనమాట. చాలా వేల మందికి, చాలా ఎక్కువ మందికి లైఫ్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, లైఫ్ సేవింగ్ బెనిఫిట్ కంటే లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది, అందుకే పబ్లిక్కి ఇస్తారు. సో మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈవెన్ కోవిషీల్డ్ తీసుకున్నా మీరు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కాంప్లికేషన్ అనేది చాలా రేర్ అనమాట. అంతేకాకుండా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో డైరెక్ట్ కొన్ని మెడిసిన్స్ ఏం చెప్తా అంటే, కాంప్లికేషన్స్ ఆఫ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సిన్కి ఈ హోమియోపతి మందు వాడండి అని ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు
కొంతమంది చెప్పడం ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు వ్యాక్సిన్ వల్ల ఆటిజం కూడా వస్తుంది అంటారన్నమాట. సో కోవిషీల్డే కాదు, ఏదైనా మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ని తీసేయడానికి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అయినా కూడా మీరు ఇంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా సేఫ్, కోవిషీల్డ్ అనేది సేఫ్. ఇది చాలా రేర్ కాంప్లికేషన్ కాబట్టి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దాని గురించి వరీ కాకండి, చాలా హ్యాపీగా ఉండండి. నా పేరు డాక్టర్ భరద్వాజ్, నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.